హాయ్ గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మన ఏరియాలో పండుగలు ఇంకా బాగా చేసుకోవాలనే ఉద్దేశంలో ఈరోజు మరి ఇంకో కొత్త వీడియోతో వచ్చేసా. మీ అందరికీ ఎప్పటి నుంచో ఎన్ని ఏళ్ళుగానో సేవ చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామర్లు వీళ్ళే. సో వీళ్ళందరికీ కూడా మీ సపోర్ట్ చాలా అంటే చాలా కావాలి. చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది యూట్యూబర్లని, చాలామంది ఇన్స్టాగ్రామర్లని, చాలామందిని సపోర్ట్ చేస్తున్నారు. ఆ ప్రేమను ఇంకా వాళ్ళ మీద ఇంకా ఎక్కువ చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళ మీద అయితే ఈరోజు ఒక వీడియో అయితే చేస్తున్నాం. ఎందుకనంటే ఒక సాటి యూట్యూబర్గా నేను ఎంత ఇబ్బందులు పడినానో అవన్నీ చెప్పుకుంటూ నేను ఎంతమంది యూట్యూబర్ల కష్టం చూసానో వాళ్ళందరి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క టాపిక్ మాట్లాడదాం. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనము పాత యూట్యూబర్ల గురించి అయితే చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఒకానొక టైంలోనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వ్యక్తులు. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి జల్లికట్ని యూట్యూబ్లో పెట్టి 10 మందికి చూపించిన వ్యక్తులు అంటే వాళ్ళే. అప్పట్లో కూడా చాలామంది టీవీ ఛానల్స్ వచ్చినాయి, కానీ టీవీ ఛానల్స్ అనేది వాళ్ళు ఒక టెలికాస్ట్, వాళ్ళది మనకు సంబంధం లేదు. కానీ యూట్యూబర్లు అనే వాళ్ళు ఎవరంటే మనలా ఒక ఫోన్ పెట్టుకొని మనలా కష్టపడి మనలా జనాల్లోకి వెళ్ళి ఒక వీడియో తీసి వాళ్ళ సొంతంగా అప్లోడ్ చేసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పుకుందాం. నేను వాళ్ళ గురించి కొన్ని పేపర్లో కూడా రాసుకున్నాను, ఎందుకంటే ఒకటే ఉంది కదా, చాలా ఉన్నాయి. అంటే చాలామంది యూట్యూబర్లు ఉన్నారు, అప్పట్లోనే యూట్యూబర్లు ఉన్నారు. ఇప్పుడేముంది, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్స్టా ఛానల్ ఓపెన్ చేసేది, ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేది. కొంతమంది అయితే అది అన్ని ఇన్స్టా ఛానళ్ళు, అన్ని ఇన్స్టా వీడియోలు అన్నీ తెచ్చి వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను అసలు ఏం మాట్లాడను. అసలు ఈ వీడియోలో వాళ్ళ పేరు కూడా చెప్పను, అది వేరే విషయం, అది పక్కన పెట్టేయండి. సరే, పాత యూట్యూబర్లు అన్నా కదా, వాళ్ళ పేర్లు చెప్తా. దీంట్లో మీకు ఎవరైనా తెలుసో లేదో కింద కామెంట్ చేయండి. వెంకటేష్ విక్కీ అని చెప్పి 6 years అంటే 6 ఏళ్ళ వెనకాలే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వ్యక్తి వెంకటేష్ విక్కీ అని ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయిని కాదు, మనకన్నా ఏజ్లో పెద్ద అనుకుంటా, అన్న. సరే, ఆ అన్న ఒక అన్న ఉన్నారు. నెక్స్ట్ ఏవైసీ టెక్ అండ్ వ్లాగ్స్ అని చెప్పి ఇప్పుడు పేరు పెట్టుకున్నారు, కానీ పాత పేరు ఏంటంటే ఏవైసీ అఫ్సియల్ అని చెప్పి పాత పేరు ఉంది. నేను చాలాసార్లు నేను హైదరాబాద్లో ఇంటర్వ్యూలకి ఎగ్జామ్స్కో దానికి దీనికి హైదరాబాద్లో ఉన్నప్పుడు స్టడీస్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా నేను చాలాసార్లు ఆయన వీడియోలు చూసా. అప్పట్లోనే ఈయన మంచి ఫాలోవర్స్ పెట్టుకొని అప్పట్లోనే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఫాలోవర్స్ అనేది ఇక్కడ ఒక ఛానల్కి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అని కాదు, ఏ ఛానల్లో ఏ వీడియోకి హైలైట్ అయింది, ఏ ఛానల్లో ఏ వీడియో ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది అది గొప్పతనం. ఏదో ఫాలోయింగ్ ఉన్నంత వరకు వాడు గొప్ప, ఫాలో లేదని వీరు తక్కువ అని కాదు. సరే, పక్కన పెట్టండి. ఏసీవై టెక్ అండ్ వ్లాగ్స్ అని చెప్పి ఆయనకు 5 years బ్యాకే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకపోతే శ్రీధర్ ఎస్ అని చెప్పి 7 years దగ్గరగా నాకు తెలిసి ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి శ్రీధర్ ఎస్. అంటే ఇక్కడ స్టార్టింగ్ చేశారు కానీ కంటిన్యూ చేయలే. బాగా గుర్తుపెట్టుకో, స్టార్ట్ చేసి కంటిన్యూ చేయలేకపోయారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ పర్సనల్స్ ఎన్నో ఉంటాయి, మనం చెప్పలేం కదా. అలా స్టార్ట్ చేసిన వ్యక్తులే చెప్తున్నాను నేను. దాంట్లో సక్సెస్ చేశారని నేను చెప్పను. సక్సెస్ అనేది నువ్వు ఇంకా నీకేమీ పని లేదు, యూట్యూబే నీకు ఇంకా పని, యూట్యూబ్ మీదే నువ్వు జీవన ఆధారం సాగించాలనుకుంటే నువ్వు దాంట్లో సక్సెస్ చేయగలుగుతావు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఎవరైనా కానీ, ఇప్పుడు నేనైనా కానీ, ఇంకో అబ్బాయి కానీ ఎవరైనా కానీ ఇంకా కంప్లీట్గా దాని మీదే ఉండాలి. అలాంటి వాళ్ళే యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. అదొకటే. నెక్స్ట్ మన పెద్దపరపల్లి అని చెప్పి అదొక ఊరు, పెద్దపరపల్లి ఉంది కదా, వాళ్ళ ఊర్లోనే ఎవరో అబ్బాయి, నాకు తెలియదు కానీ తనకు ఒక 6 years నుంచి యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ ఊర్లో జరిగే భజనల కార్యక్రమాలు కానీ, లేకపోతే ఏదైనా పండగలు కానీ, ఏదైనా పప్పాలు ఏమున్నా ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటూ జల్లికట్టి వీడియోలు కూడా పెట్టుకుంటూ వచ్చినారు. ఆయనకు అంటే చాలా ఉన్నాయి. ఒక ఊరిది, వాళ్ళ ఊరు కాదు, ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్క ఊరు పెట్టుకున్నారు. అనుపల్లి పండుగలు ఉన్నాయి, బొప్పరాజపల్లి పండుగలు ఉన్నాయి, ఇంకపోతే మల్లైపల్లి ఉన్నాయి, ఇంకపోతే కొమరగుంట ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పెద్దపరపల్లి అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. కాదంటే ఒకసారి చూడండి. ఇంకపోతే శ్రీనివాసులు రెడ్డి అని చెప్పి ఈయన కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వ్యక్తే. అందరూ స్టార్ట్ చేసినారు. నేను పాత వ్యక్తులు స్టార్ట్ చేసిన వ్యక్తుల గురించి చెప్తున్నా. అందరూ స్టార్ట్ చేసినారు కానీ ఎవరు కంటిన్యూ చేయలే. అదొకటి. అప్పట్లోనే వీళ్ళకి ఎంతెంత వ్యూస్ ఉన్నాయి తెలిసిన. ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తికి వచ్చి 17,000 18,000 ఉంది అప్పట్లోనే. అంటే దగ్గర 4 ఏళ్ళు వెనకాల. మన పెదపరపల్లి అనే వ్యక్తికి 6 ఏళ్ళు వెనకాలే 15,000 ఉంది. 15,000 ఒక లాంగ్ వీడియో కంటే ఆసమాస విషయం కాదు అప్పట్లోనే.
కానీ అప్పట్లో ఫోన్లు తక్కువ. జనాలకి, ఎద్దుగల ఓనర్లకి, ఎద్దులు మేపే వ్యక్తులకి ఫోన్లు లేవు. చాలామందికి ఫోన్లు ఉండేది. ఫోన్లో వీడియోలు చూసేందుకు చాలామంది తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. అలాంటి వ్యక్తులకి అప్పుడు ఫోన్లు లేకుండానే ఈ ఈ వ్యక్తులకి మంచి రీచ్ వచ్చింది. నెక్స్ట్ చిత్తూరు జల్లికట్టు కింగ్స్ అని చెప్పి ఇన్స్టా ఛానల్ ఉంది. కావాలంటే చెక్ చేసుకుంది. చిత్తూరు జల్లికట్టు కింగ్స్ నేను చెప్పేది మళ్ళీ బాగా వినండి. చిత్తూరు జల్లికట్టు కింగ్స్ అని చెప్పి ఈ అబ్బాయిది వచ్చి కొమరగుంట అనుకుంటా. నాకు తెలిసి ఇన్స్టా ఛానల్లో సింగిల్గా కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే చిత్తూరు జల్లికట్టు కింగ్స్. మళ్ళీ కొన్ని అంటే ఈ అబ్బాయికి యూట్యూబ్ ఛానల్ 3 years నుంచే ఉంది. నాకు తెలిసి మన ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరైనా ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిత్తూరు జల్లికట్టు కింగ్స్ అనే అబ్బాయి. ఇప్పుడున్న ఈ రోజు కూడా యూట్యూబ్ అంతే. కానీ ఇప్పుడు ఒక 1 yearగా 2 yearsగా యూట్యూబ్ అయితే అప్లోడ్ చేసేది లేదు తను వీడియోలు. ఎందుకు చేయలేదంటే తన రీజన్స్ ఎన్నో ఉంటాయి. ఫ్యామిలీయా, లేకపోతే వర్కా, లేకపోతే ఏదో తనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. చాలామందికి టైం ఉండదు. ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండదు కానీ టైం ఉండదు. ఆ టైం తీసుకొని వీడియోలు అప్లోడ్ చేసేంత ఫ్రీ టైం ఉండదు. అందుకేనేసి లేకపోతే ఏమో నాకైతే ఈ అబ్బాయి బాగా తెలుసు. ఎవరు? ఈ చిత్తూరు జల్లికట్టు కింగ్స్ అనే అబ్బాయి మనకి బాగా పరిచయం. చెప్పాలంటే నేను ఒక పార్కి ఐఫోన్ ఏం కొన్నాం. పండగల కోసమే ఐఫోన్ కొన్నాం. అదొకటి. నెక్స్ట్ వేపకుప్పం సర్దార్ తెలుసా? వేపకుప్పం సర్దార్ నీలా అన్నది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అయ్యో తెలుసో లేదో మీకు. నీలా అన్నది అదే విపికే సర్దార్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్. ఆయన అప్పట్లోనే 6 years నుంచే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఏం చేస్తారు తెలిసిన? ఆయన ఎద్దులు, ఆయన వీడియోలు, ఆయన పండగలు ఇవే పెట్టుకుంటూ వచ్చినారు. అంటే స్టార్ట్ చేశారు, ఆయన పర్సనల్కి పెట్టుకున్నారు. ఇలా పాత వ్యక్తులు ఎవరెవరో ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరితో పోలిస్తే కూడా ఒక మహా అంటే 50K ఫాలోవర్స్ దాట్లా, 50K సబ్స్క్రైబర్స్ దాట్లా యూట్యూబ్లో. ఎందుకు? కంటిన్యూ చేయలే. అదొకటి. సరే, ఇప్పుడున్న యూట్యూబర్లు, ఇప్పుడున్న ఇన్స్టాగ్రామర్లు ఎవరు, వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. సో ఫస్ట్ మనం ఏదైనా చెప్పుకోవాలి ఎవరి గురించైనా అంటే నా గురించి నేనే చెప్పుకోవాలి. ఎందుకనంటే నేను ఒకానొక టైంలో నేను పడిన కష్టం, నెక్స్ట్ పోతే నేను ఎలా ఈ రన్ విత్ అనిల్ కుమార్ అన్న ఒక పేరు ఎలా వచ్చింది, నెక్స్ట్ పోతే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసేదానికి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ నాకు ఈ రన్ విత్ అనిల్ కుమార్ అనే పేరుకి ఏంది మ్యాచ్ అనేది చెప్తాను. నేను ఎలా అనుకొని పెట్టినాను అనేది కూడా క్లియర్గా చెప్తా. ఈ యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి మీకు ఆల్రెడీ చాలామంది పేర్లు చెప్పున్నా. కానీ ఇన్స్టాలో జల్లికట్టు అని పేరు లేకుండా సొంతంగా మనకంటూ ఒక పేరు ఉండాలి, మనమే క్రియేట్ చేయాలి ఒక పేరుని. మన పేరు ఇంకా 10 ఊర్లు తెలుసుకోవాలనే ఉద్దేశంలో స్టార్ట్ చేసిన పేరే రన్ విత్ అనిల్ కుమార్. అంతకుముందు పాత పేరు నింది. పాత పేరు మంది వచ్చి రావణ్ జల్లికట్టు అని ఉంది. రావణ్ జల్లికట్టు అని ఉంది. అప్పుడు అనుకున్నా ఏంది ఇది జల్లికట్టు అనేది మళ్ళీ కామన్గా అయిపోతా ఉంది అందరూ. అంటే అప్పుడు అన్ని ఛానల్స్లో నేను ఇన్స్టా ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర 3 years 2.5 years అవుతుంది. అప్పట్లో యూట్యూబ్ స్టార్ట్ చేయలే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది గత ఒక 6 నెలలు 5 నెలలు వెనకాలే. అది చెప్తా. ఆ రావణ్ జల్లికట్టు అని ఉంది. మాంబేలో ఒక ఎద్దు ఉంది రావణ్ అని, రావణ్ టైగర్. సో దానికి అభిమాని. ఆ అభిమానంగా నేను ఆ ఎద్దు వరకే స్టార్ట్ చేసిన ఇన్స్టా. అట్లా కొన్ని రోజులు 1 సంవత్సరం 2 ఏళ్ళు 1 సంవత్సరం దాకా అట్లే కంటిన్యూ అయింది. తర్వాత మన జల్లికట్టు 01 అని పెట్టిన. మన జల్లికట్టు 01 అని ఎందుకు పెట్టినా అంటే మన జల్లికట్లు మన అందరం కూడా 01 నెంబర్ 1 ప్లేస్. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసే వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే మన జల్లికట్టు. అంటే మన వాళ్ళందరూ కలిసి చేయాలి జల్లికట్టుని అన్న ఒక మైండ్ సెట్లో మన జల్లికట్టు అని చెప్పి స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఇన్స్టా ఛానల్. తర్వాత ఏం చేసిన అంటే నిదానంగా నేను కాలేజీ చదువుకుంటూ ఇట్లా మన బీటెక్ కంప్లీట్ అయ్యే టైంలో ఇటు పండగలు ఆ మన జల్లికట్టు నేను ఇన్స్టా ఛానల్లో 2 days వీడియోలే. అప్పుడు ఏం పెద్దగా వీడియోలు మనం తీసేది కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళే టైంలో మనం ఇప్పుడు అంత అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఏముందిలే అబ్బా వీడియోలు తీస్తే ఏం వస్తుందిలే, ఏం యూజ్లే అని అనుకున్నా. తర్వాత నిదానంగా మనం మన జల్లికట్టు అనే పేరు తీసేయాలి. ఎందుకనంటే జల్లికట్టు అనే పదాలు ఎక్కువైపోతున్నాయి.
ఇన్స్టా ఛానల్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి అనే ఉద్దేశంలో అప్పుడు నేను క్రియేట్ చేసిన పేరే రన్ విత్ అనిల్ కుమార్. ఈ రన్ విత్ అనిల్ కుమార్ అన్న పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందంటే అప్పుడు యూట్యూబ్ మెయింటైన్ చేసే వ్యక్తి రన్ విత్ వినయ్కి మీరు ఎవరైనా కావాలంటే కూడా అడగండి. వినయ్కి మన లోకల్లో ఎక్కడైనా పండగలు జరుగుతున్నాయి అంటే వినయ్ నాకు పరిచయం ఎందుకు పండగలోనే. యాక్చువల్లీ వినయ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ 1 year బ్యాక్ నుంచే, పెద్దగా అంతే ఏం లేదు, 1 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి రన్ విత్ వినయ్. సో రన్ విత్ వినయ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ పేరు అనేది కొద్దిగా వెరైటీగా ఉంది. ఈ పేరు ఎలా ఉంది, రన్ విత్ అంటే తనతో కూడా తను ఏ మైండ్లో పెట్టినారో పేరు మనకు తెలియదు. కానీ నేనేమనుకున్నా అంటే వాక్ విత్ అనిల్ కుమార్ పెడదాం అనుకున్నా. అదే పెట్టినా కూడా స్టార్టింగ్లో అది వినాయక్ తెలుసు బాగా, వాక్ విత్ అనిల్ కుమార్ పెట్టిన. ఆ వాక్ విత్ అనిల్ కుమార్ తర్వాత నేను ఈ వాక్ ఇవన్నీ అదేదో నడవడం ఇదేం బాగాలేదు, ఎద్దులంటే పరిగెత్తడం నేను అనుకోని పెట్టిన పేరు. ఇక్కడ రన్ విత్ వినయ్ అని చెప్పి తను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. కానీ తను చూసి పెట్టాను అని చాలామంది ఏదో మనకు మాట్లాడినారు. ఆ అబ్బాయి గురించి కూడా మాట్లాడదాం, మన వెంకీ గురించి కూడా మాట్లాడదాం దీంట్లో. సరేలే ఆ పక్కన పెట్టు. అంటే తను రన్ విత్ వినయ్ అని తను ఏమనుకొని పెట్టినారో మనకు తెలియదు. నేను మళ్ళా యాక్చువల్లీ ఆ పేరు బాగుంది, రన్ విత్ అంటే పరిగెత్తాలి, అనిల్ కుమార్తో పరిగెత్తాలి అనే ఉద్దేశంలో నేను రన్ విత్ అనిల్ కుమార్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అప్పుడు స్టార్ట్ చేసిన. బాగా గుర్తుపెట్టుకో, ఈ రోజుకి కూడా టాప్ యూట్యూబర్స్ అని చెప్తున్నారు కదా, టాప్ అని మీరే చెప్పుకుంటా ఉన్నారు. చాలామంది కొన్ని ఇంటర్వ్యూలో కూడా నేను చూస్తున్నా, కొంతమంది పెద్ద ఛానల్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా, అలా చెప్పుకునే వాళ్ళకి ఆ పెద్ద ఛానల్ వాళ్ళకి కూడా నేను ఒకటే అడుగుతా, ఒక లాంగ్ వీడియో నేను ఏ ఇంటర్వ్యూ చేసినా తక్కువ 35 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఉంటుంది. ఒక ఎద్దు మీద ఒక ఇంటర్వ్యూ చేస్తే 35 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఉంటుంది నా లాంగ్ వీడియో. అలాంటి లాంగ్ వీడియోలనే తక్కువ అన్నా కూడా 15,000 నుంచి 18,000 మంది ఒక వారంలో చూసే వ్యక్తులు. నా పాత ఛానల్ గురించి చెప్తున్నా, రన్ విత్ అనిల్ కుమార్ గురించి పాత ఛానల్ నేను ఇంటర్వ్యూ చేసే టైంలో. అప్పుడు మన ఛానల్కి 35,000 మంది నుంచి 40,000 మంది దగ్గర ఒక నెలకు కానీ 2-3 వారాల్లోనే వ్యూస్ వచ్చేది. అంత పెద్ద ఛానల్ అంటే నేను నా గురించి చెప్తానని కాదు, అలాంటి రీచ్ వస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక చెప్తాను అందరికీ అని అన్నా కదా, ఈరోజు చాలా యూట్యూబర్లు ఉన్నారు, చాలామంది వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. మీరు చాలా పెద్ద యూట్యూబర్లు అని చెప్తున్నారు కదా ఫాలోవర్స్, వాళ్ళందరికీ మీ అందరిని ఒకటే అడుగుతా, ఎవరినైనా అడగండి, ఒకే ఒక్క వీడియోతో మానిటైజ్ చేసిన అయిందా? ఒకే ఒక్క వీడియోతో ఏ యూట్యూబ్ ఛానల్ ఓనర్కైనా సరే మానిటైజ్ చేసిన అయిందా? నాకు చెప్పాలంటే ఉంది, నాకు వచ్చింది ఎంతంటే 135K, 135,000 మంది నా యూట్యూబ్ ఛానల్లో ఒకే ఒక్క వీడియోతో మానిటైజ్ చేసిన కంప్లీట్ అయింది. సో అప్పుడు మనకి ఇంకా సపోర్ట్ బాగా వచ్చింది. ఆ రోజుకి నాకు ఉన్న ఫాలోవర్స్ ఎంత తెలిసినా 12,000 మంది. యూట్యూబ్లో మనకు ఉన్నింది జస్ట్ 12,000 మంది. ఆ 12,000 మందితో అప్పట్లోనే 135,000 మంది ఒకే ఒక్క వీడియోకి మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. లైక్ అది మీకు ఎలా చెప్పాలంటే జస్ట్ ఒకే ఒక్క థంబ్నెయిల్, అదే పెద్ద ఎడిటింగ్ కూడా చేయలేదు దాంట్లో. అసలు నేను చిన్న థంబ్నెయిల్ కిస్ మీ అని పెట్టిన. అది నేను ఏమి చెప్పలే, నా ఎద్దుకి నా మాతే శాసనం కింద కిస్ మీ అని పెట్టిన. ఆ ఒక్క థంబ్నెయిల్కి 135,000 మంది చూశారు. ఆ ఒక్క వీడియోతో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మనకున్నది జస్ట్ 12,000. ఆ 12,000 నుంచి 75,000 వరకు లాక్కొచ్చిన. ఎంత టైము, జస్ట్ 3.5 నెలలకే తీసుకొచ్చిన. 3.5 నెలల్లోనే పండగ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా, ఒక పక్క ఇన్స్టా ఛానల్ మెయింటైన్ చేసుకుంటా ఉన్నా, ఇంకో పక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. ఈ రెండు కాకుండా ఇంకో కొత్త ఛానల్ పెడదామని చెప్పి స్టార్ట్ చేసి గమ్మున అయిపోయినా. అదే వాక్ విత్ అనిల్ కుమార్. అంటే మళ్ళీ కొత్తగా మెయిల్ క్రియేట్ చేసుకుని మళ్ళీ కొత్తగా ఛానల్ చేద్దామని చెప్పి వాక్ విత్ అనిల్ కుమార్ అని చెప్పి స్టార్ట్ చేసిన. ఆడికి ఇంకా వదిలేసా, ఆడికి అయిపోయింది. కొన్ని కారణాల వల్ల, కొన్ని కారణాలు అనేది ఏం లేదు, స్ట్రైక్ అనేది వేరు, కాపీ రైట్ వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రెండు చాలా డిఫరెంట్. స్ట్రైక్ అనేది వేరు, కాపీ రైట్ వేరు.
ఇక్కడ కాపీ రైట్లు పడితే నీకు ఏ ప్రాబ్లం ఉండదు ఛానల్కి, నేను మళ్ళీ చెప్తున్నా. కానీ స్ట్రైక్ కనబడింది అనుకో, ఒక్క స్ట్రైక్ ఉన్నా చాలామంది చెప్తారు 3 స్ట్రైకులు పడితే ఛానల్ ఎగిరిపోతుంది అని. కానీ నాకు పడింది ఒక్క స్ట్రైక్. ఆ ఒక్క స్ట్రైక్ కారణంగానే నా దరిద్రం ఏం తెలిసిన, ఈ సంవత్సరం మొన్న మార్చ్, ఇది మే కదా, మొన్న మార్చ్ 2వ తేదీకి ఆ స్ట్రైకు ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ నా ఛానల్ ఎప్పుడు ఎగిరిపోయింది తెలిసిన, ఫిబ్రవరి 27th ఎగిరిపోయింది. అంటే ఒక 5 రోజులు ఓపిక పట్టుంటే యూట్యూబ్ వాళ్ళు ఈరోజు మన ఛానల్ అనేది 1,20,000 1,10,000కి రీచ్ అయిపోయి ఉంటుంది. సరేలే, నా అదృష్టం అనుకున్నా, అది పోయింది. అట్లా 5 రోజుల్లో ఇంకా ఎక్స్పైర్ అయిపోయే స్ట్రైక్ కూడా నాకు ఆ విధంగా స్ట్రైక్ పడడం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి యూట్యూబర్లు, ప్రతి ఒక్క యూట్యూబర్లు. ఒక్క స్ట్రైక్ పడిందంటే సైలెంట్గా మీ యూట్యూబ్ ఛానల్ని మర్చిపోయి ఇంకో కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. అదొకటి. నెక్స్ట్ ఇంకొక సెకండ్ యూట్యూబర్ గురించి చెప్తా. ఆల్వేస్ జల్లికట్టు అనే అబ్బాయి వచ్చి, నాకు పేరు అంత ఐడియా లేదు కానీ ఆల్వేస్ జల్లికట్టు అనే పిలుస్తా. ఇన్స్టాగ్రామ్ గురించి చెప్తా. ఈ అబ్బాయి గురించి ఫస్ట్, అతి తక్కువ టైంలో ఇప్పుడున్న ఇన్స్టాగ్రామర్స్కి అతి తక్కువ టైంలో గట్టిగా పోటీ ఇచ్చి అతి తక్కువ టైంలో బాగా క్లిక్ అయిన ఛానల్ ఏదైనా ఉంది ఇన్స్టా ఛానల్ అంటే అది ఆల్వేస్ జల్లికట్టు అని చెప్తా. తర్వాత పశువుల పండగ అనే పశువుల పండగ అని చెప్పి ఒక ఇన్స్టా ఛానల్ ఉంది, అది తక్కువ టైంలో బాగా రీచ్ వచ్చింది. నెక్స్ట్ జల్లికట్టు లయన్స్ స్టార్స్ అని చెప్పి హేమాద్రి బద్రి వాళ్ళది, అది అతి తక్కువ టైంలో బాగా ఫేమస్ అయినాయి. కానీ కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఆ ఛానల్ని తొందరగా పికప్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆల్వేస్ జల్లికట్టు ఓనరు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 60Kనో 58Kనో ఉన్నారనుకుంటా. 60,000 మంది దాకా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్కి, ఈ రోజుకి 60,000 మంది దాకా ఉన్నారు. ఇతను కూడా నాకు తెలిసి ఒక 2 సార్లు ఏమో మౌంటైన్ చేసిన పొయ్యి మళ్ళీ చాలా కష్టపడి ఈరోజు మళ్ళీ నిలదొక్కున్న వ్యక్తి యూట్యూబ్ ఛానల్గా ఉంది. ఇంకోటి మన దీంట్లో నాకు బాగా నచ్చిన వ్యక్తి ఒక పర్సన్ ఉన్నారు, నేను లాస్ట్లో చెప్తా ఎవరు అని. నెక్స్ట్ ఇంకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు చాలా అంటే చాలా ఉన్నాయి, 1 2 కాదు, చాలా ఇన్స్టా ఛానల్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందరి గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే కొత్తగా పెట్టి ఇన్స్టా ఛానల్ కొత్తగా పెట్టి యూట్యూబ్ ఛానల్స్ కొత్తగా పెట్టి వాళ్ళందరి గురించి మాట్లాడాలంటే నాకు ఈ పేపర్లు కాదు, అసలు ఈ రోజంతా సరిపోతుంది. అవి పక్కన పెట్టేయండి. కొంతమంది గురించి చెప్తాను, ఎందుకంటే వాళ్ళ కష్టం కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తా. ఇప్పుడు ఆల్వేస్ జల్లికట్టు అని చెప్పి ఇన్స్టా ఛానల్ చెప్పా, ఆ అబ్బాయి గురించి యూట్యూబ్ గురించి చెప్తా. ఫస్ట్ నాకు తెలిసి తను స్టార్ట్ చేసింది యూట్యూబే, తర్వాత మొన్న ఇన్స్టా స్టార్ట్ చేశారు. ఆల్వేస్ జల్లికట్టు అనే ఆ అబ్బాయి ఏంటంటే మన లోకల్ పండగలే కాదు, బయట ఊరు పండగలను కూడా రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన వ్యక్తి నాకు తెలిసి తనే. ఇంకో అబ్బాయి ఉన్నారు, ఆ అబ్బాయి గురించి లాస్ట్లో మాట్లాడతాలే. ఆల్వేస్ జల్లికట్టు మన కర్ణాటక సైడ్ కానీ ఎక్కడైనా ఈ పీపీఈలు కట్టి ఎద్దులు ఏడబోతున్నా ప్రతి ఒక్క పండగకి పోతారు, ప్రతి ఒక్క పండగ వీడియోలు తన ఛానల్లో ఉంటాయి. ఇంకో యూట్యూబర్ గురించి, అదే మా ముద్దుల తమ్ముడు, నా మీద రెస్పాన్స్ వీడియో చేసిన వ్యక్తి. దీనికి వెనక బ్యాక్గ్రౌండ్ వేయాలి, నా ముద్దుల తమ్ముడు అన్నప్పుడు ఇంకా మన మగధీర సినిమాలో ధీరా ధీరా అని సాంగ్లు వస్తాయి కదా, అలాంటి బీజిఎంలు వేయాలి. కానీ నేను ఈరోజు చెప్తున్నా, ఎవరికైనా కానీ యూట్యూబ్ ఛానల్లో ఒక వాయిస్ అనేది రైజ్ చేయాలి. ఇది మళ్ళీ లాస్ట్ చివరిలో చెప్తలే, అది పక్కన పెట్టు. ట్రావెల్ విత్ హంటర్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నారు, 350 సారీ బ్రదర్ 350 ట్రావెల్ విత్ హంటర్ అని చెప్పి 350 అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది. అందరూ జల్లికట్టు వీడియోలు చేయడం వేరు, ఆ జల్లికట్టు వీడియోలు చేసి యూట్యూబర్ల మీద వీడియోలు చేయడం అనే ఒక కొత్త కాన్సెప్ట్తో 10 మంది జనాలకి యూట్యూబ్లో కష్టం చూపించాలని నేను స్టార్టింగ్లో చెప్పానే, ఆ ఈ అబ్బాయి తన పేరు నాకు తెలియదు, ఛానల్ పేరు ఐడియా ఉంది. సో తను కూడా మన ఫాలోవర్స్తో అసలు సంబంధమే లేదు ఎవరికి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే, ఎంత చిన్న యూట్యూబర్లు అయినా సరే, ఫాలోవర్స్కి మనకు వచ్చే వ్యూస్కి సంబంధమే లేదు, నేను మళ్ళీ చెప్తున్నా. కానీ ఇప్పుడు ట్రావెల్ విత్ హంటర్ అంటాననే తను కష్టము. ఈరోజు ప్రతి ఒక్క యూట్యూబర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే
ఒకానొక టైంలో మనం జల్లికట్టి ఇంటర్వ్యూలు ఏ విధంగా చేసి ఒక బండికి ఎంత ఖర్చు ఎంత పెట్రోల్ పోసుకుని ఒక ఊరికెళ్ళి మనం వీడియోలు తీస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. నేననే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఎంత కష్టం ఉందనేది అందరికీ తెలుసు. కానీ ఒక ట్రావెల్ విత్ హంటర్ అనే వ్యక్తి యూట్యూబర్ని ఇంటర్వ్యూ చేయలేన కొత్త కాన్సెప్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకనంటే ఎద్దుల్ని అందరూ చూపిస్తున్నారు, ఆ ఎద్దులు పరిగెత్తే విధానం చూపిస్తున్నారు. కొంతమంది అయితే డ్రోన్లు పెట్టి చూపిస్తున్నారు. మాట్లాడతా మా ముద్దుల తమ్ముడు గురించి మాట్లాడతా. కొంతమంది ఆ విధంగా చూపిస్తున్నారు. ఇవన్నీ చూపించడం వేరు, ఇవన్నీ చూపించే వ్యక్తుల గురించి పర్సనల్గా వాళ్ళ కష్టం గురించి చూపించాలనుకున్న వ్యక్తి ట్రావెల్ విత్ హంటర్ 350 అనే అబ్బాయి. చెప్పాలంటే ఒక యూట్యూబర్గా చెప్తున్నా, ఈ వీడియోకు తనకే అంకితం. తనకే ఎందుకు అంకితం అంటే యూట్యూబర్ల కష్టం చూపించాలనే కాన్సెప్ట్ వచ్చింది తనకి. అందుకు తనకి ఈ వీడియో తన కోసమే చేస్తున్నాను, పర్సనల్గా తన కోసమే చేస్తున్నా, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ పోతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యూట్యూబరు, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఇన్ఫ్లుయెన్సరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్ అన్నదం వేరు, యూట్యూబర్ అన్నదం వేరు. ఇవి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి యూట్యూబ్లో కూడా. కానీ చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎవరికేమి తెలియదు, కొత్తగా నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి అనే ఉద్దేశంలో నాకు తెలిసింది నేను చెప్తున్నా, అంతే. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాల్సిన వ్యక్తి పేరే జర్నీ విత్ వెంకీ. జర్నీ విత్ వెంకీ అనే దానికన్నా నేను జస్ట్ వెంకీ అంట. ఎందుకనంటే అంత పెద్ద పేరు సడన్గా ఫ్లోలో మళ్ళీ చెప్పలేదు అనుకో, మళ్ళీ మా వాడు ఫీల్ అవుతారు. అదంతా పక్కన పెట్టు. వెంకీ గురించి నేను ఒకటే చెప్తా. నేను మళ్ళీ ఆ బేస్ వాయిస్ అని చెప్పానే లాస్ట్లో చెప్తాను, అది వెంకీ గురించే. నేను స్టార్టింగ్లో నాకు తెలిసి మన లోకల్ జల్లికట్టులో ఎక్కడైనా కానీ చిత్తూరు నుంచి తిరుపతి వరకు ఈ మధ్యలో జరిగే ఎక్కడ పండగలైనా సరే ఎద్దుకి వాయిస్ ఓవర్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా, స్టార్టింగ్ మొదలుపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జర్నీ విత్ వెంకీ. అంటే తనది రైజింగ్ వాయిస్ ఉంటుంది. రైజింగ్ వాయిస్ అనేది ఏంటంటే అదొక ఒక గర్జన టైప్ వస్తుంది, ఒక బేస్ వాయిస్ వస్తుంది. తను కానీ నేను చెప్తున్నా, తనలో మైనస్ పాయింట్లు కొన్ని చెప్తా. తను మళ్ళీ నా మీద రెస్పాన్స్ చేయని ఇబ్బంది అయితే ఏమీ లేదు. తనలో మైనస్ చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి యూట్యూబర్లుగా తనకు ఖర్చు పెట్టిన మనీ చాలా వరకు ఇన్వెస్ట్ చేశారు. లైక్ చెప్పాలంటే ఒక డ్రోన్ కొన్నారు. ఇంకోటి పోతే ఇంకోటి ఏదైనా మా వాడికి ఏదైనా ఒక ఘనత ఇవ్వాలి, వెంకీకి ఏదైనా ఒక గొప్ప ఘనత ఇవ్వాలంటే జర్నీ విత్ వెంకీ ఫస్ట్ స్టార్ట్ చేసిన డ్రోన్ వీడియో సొంతంగా, నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో, సొంతంగా కొని లోకల్ ఎద్దుల మీద యూజ్ చేసిన డ్రోన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది వెంకీ. ఎందుకనంటే వాడు అనేది అదొక మన అనే ఫీల్డ్లో అంట. నేను ఎవరినైనా మన అనే ఫీల్డ్లోనే మాట్లాడతా. ఇక్కడ చాలా ఇన్వెస్ట్ చేశారు. దగ్గరగా డ్రోన్కి ఒక 60,000-70,000 దాకా దానికి ఖర్చు పెట్టినారు. నెక్స్ట్ పోతే ఈ పండగల్లో మైకులు కొని ఆల్వేస్ జల్లికట్టుతో ఫస్ట్ కలిసి ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తి వెంకీ అనుకుంటా. వీళ్ళు కలిసి చేశారు. నెక్స్ట్ పోతే తను మళ్ళీ ఇన్స్టా ఛానల్ పెట్టి దాంట్లో వీడియోలు చేసుకుంటా, యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసుకుంటా ఇలా చేస్తున్నారు. అంతే, తన కష్టం తను పడుతున్నారు. తనకి ఎక్కడ ఇంకా కొద్దిగా సక్సెస్ ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న వరకు తన కష్టానికి తను పడేదానికి ఎక్కడో ఉండాలి తన ఛానల్, ఎందుకు లేదు అనే చెప్తా. తను ఏం చేస్తారంటే అందరిలాగా వీడియోలు అప్పుడప్పుడు తీసి అప్పుడప్పుడే ఇన్స్టా ఛానల్ అప్లోడ్ చేయరు, టైం తీసుకొని అప్లోడ్ చేస్తారు. అదే ఫస్ట్ మైనస్. ఎవరు వెంకీ చేసే ఫస్ట్ మైనస్ అదే. అప్పుడప్పటికీ అప్లోడ్ చేయరు. ఎవరైనా అప్పుడప్పటికీ అప్లోడ్ చేసేస్తారు. కానీ వెంకీ అతను చేయరు. ఎందుకు చేయరు అంటే టైం తీసుకుంటారు. ఆ టైం తీసుకున్న కారణంగా ఏమవుతుందంటే నిన్న జరిగిన ఒక పండగ గురించి ఈరోజు సాయంత్రానికి వీడియోలు చూసుకుంటారు. ఎద్దులు ఓనర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళ యూట్యూబ్లో తెలిసిన ఛానల్స్లో ఎతుక్కుంటారు. అలాంటి టైంలో మనం వీడియోలు పెడితే మన ఛానల్ క్లిక్ అవుతుంది. తనకి అవి తెలిసి ఉండొచ్చు, అయినా సరే కొద్దిగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా వెంకీ గురించి. అట్లా తను కొద్దిగా భిన్నాగా అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశమే, ఇంకేం లేదు. మొన్న డ్రోన్ వీడియోతో ఇక్కడ మన కంబాలమెట్టినా పండగ జరిగిందా, కంబాలమెట్లో కూడా డ్రోన్ వీడియోలు తీసినారు. ఆ డ్రోన్ వీడియోలు కూడా అప్పుడప్పటికి అప్లోడ్ చేసేయాలి.
ఒక రోజుకి 5-6 తక్కువ 5-6 వీడియోలు కానీ అప్లోడ్ చేస్తుంటే వెంకీ, ఈ రోజుకు వెంకీది దగ్గర ఒక 10,000 ఒక 20,000 ఈజీగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే తను అంత ఖర్చు పెట్టిన వ్యక్తి కాబట్టి తన గురించే పర్సనల్గా చెప్తున్నా అంతే, అది ఇంకేం లేదు. నెక్స్ట్ పోతే మా ముద్దుల తమ్ముడు, నేను రాత్రి 1 గంట అయితే నాకు ఫోన్ చేసే వ్యక్తి, రాత్రి 2 అయితే నాకు ఫోన్ చేసే వ్యక్తి. దగ్గర తను ఎప్పుడు నైట్ షిఫ్ట్కి వచ్చినా ప్రతిరోజు నాతో బాగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రవీణ్ రాయల్ అనే దానికన్నా క్రేజీ బాయ్స్ అని చెప్తే అందరికీ ఐడెంటిఫై వస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ రాయల్ అంటే బాగా అయింది ఐడెంటిఫై. ప్రవీణ్ కష్టపడే అంత విధానంగా, ప్రవీణ్కి వాస్తవంగా చెప్తున్నా ఒకే ఇంటెన్షను, వాళ్ళ ఊర్లో వ్యక్తుల గురించి, ఇంకోటి వాళ్ళ వ్యక్తుల్ని కొద్దిగా ఇంకా జనాలకు చూపించాలని ఒక మంచి మైండ్ సెట్ కలిగిన వ్యక్తి ప్రవీణ్ రాయల్. తను ఇక్కడ పార్టీల పరంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా కానీ ఒకటే చెప్తా, పార్టీల పరంగా కానీ ఏ యూట్యూబర్ల పైన కానీ ఎవరైనా కానీ ఒక మాట మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏ పార్టీ వాళ్ళకైనా ఒకటే చెప్తా, ఏ యూట్యూబర్ పైన కానీ పార్టీ పరంగా మాట్లాడేప్పుడు చాలా పద్ధతిగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు వాస్తవంగా చెప్తున్నా, అదే కంబాలమెట్లో ఇంటర్వ్యూ నేను కానీ చేస్తుంటే ఆ ప్రవీణ్కి వచ్చిన మాటలే కానీ నాకు వచ్చిందంటే ఈరోజు ఇంకో విధంగా మాట్లాడి ఉంటాయి. ఇలాంటి వీడియోలు ఇంకో చాలా రెస్పాన్స్ ఇచ్చుంటా. నేను అక్కడ లేను కాబట్టి అవన్నీ కూడా చెప్పుకున్నాను నాతో ప్రవీణ్, ఇలా మాట్లాడనన్నా, ఇలా అన్నా. నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్క ఇన్స్టా ఛానల్ మెయింటైన్ చేసే ప్రతి ఒక్క అడ్మిన్కి ఒకటే చెప్తా, నోరు విప్పి పలానా తప్పు జరుగుతూ ఉంది పండగల్లో అని చెప్పడమే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఒక అడ్మిన్గా ఎవరికైనా ఉంది అంటే మంచిని చూపించాలి, అదేవిధంగా మంచితో పాటు తప్పును ఎత్తి చూపించాలి. కంబాలమిట్లో అంత పెద్ద పండగ చేస్తూ ఏదో కారణాల వల్ల గొడవలు జరిగినాయి. ఏ ఊర్లో పండగలు జరిగితే గొడవలు లేని చెప్పని చూద్దాం. ఒక్క ఊర్లో చెప్పండి, మా ఊర్లో గొడవలు లేకుండా పండగ జరిగిందని చెప్పి ఏ ఊర్లో లేదని చెప్పి చూపించండి. చిన్న గొడవ పలక గురించైనా, జెండాల గురించైనా, లేకపోతే పార్టీల గురించైనా ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది. ఆ ఊర్లో ఏదో పార్టీ గురించి అయిపోయింది, ఆ వీడియో చేసేసా, అది పక్కన పెట్టాం. మళ్ళీ చెప్తున్నా, ప్రవీణ్ జోలికి వచ్చినా, ప్రవీణ్ తరపున ఎటువంటి యూట్యూబర్ జోలికి వచ్చినా, ఏ పార్టీ వాడైనా సరే నేను పక్కా వాళ్ళ పేర్లు చెప్పి మరి ఈసారి వీడియోలు అయితే చేస్తా. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, గట్టిగా రెస్పాన్స్ అయితే ఇస్తా. నాకు మాట్లాడిన వ్యక్తుల గురించి కూడా తెలుసు, కానీ నేను వాళ్ళని ఉద్దేశించి కూడా చెప్పలే ఈ వీడియో. ఇక్కడ యూట్యూబర్ని ఏమనకూడదు, మీకు 100 ఉండొచ్చు. ఫైనల్గా ఒకటి చెప్తాననే ఆ వ్యక్తి గురించే, రన్ విత్ వినయ్కి చెప్పాలంటే తను ఛానల్ స్టార్ట్ చేసింది ఒకే ఒక 1 ఇయర్. ఆ 1 ఇయర్ టైంలో మనం చాలామంది ఇన్స్టా మీద ఫాలో చేస్తున్నాం, కానీ రన్ విత్ వినయ్ అనే వ్యక్తి ఎవరంటే అసలు మన పక్క పండగలు ఇలా ఉంటాయని కూడా తెలియదు. నాకు తెలిసి ఇలా ఉంటాయని పండగల గురించి కూడా తెలియదు. కాలంటే అడగండి, మాకు పచ్చికాపలం, చౌతుకుంట ఇట్లా ఏరియాల్లో పండగలు ఉన్నాయని చెప్పి నేను ఒకనొక టైంలో నేను వాట్సాప్ లొకేషన్స్లో అలా ఏదైనా లొకేషన్ పంపిస్తే ఇట్లా మన పచ్చికాపలం సైడు అలా వచ్చిన వ్యక్తి రన్ విత్ వినయ్. ఇంకపోతే రన్ విత్ వినయ్కి వినయ్ ఫుడ్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టా ఛానల్ ఉంది, 2 ఉన్నాయి. అది ఎప్పటి నుంచో మెయింటైన్ చేసుకుంటే దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్న టైంలో ఇదే విధంగా జల్లికట్టు మీద కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఒక మైండ్ సెట్కి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వ్యక్తే రన్ విత్ వినయ్. ఇన్స్టా ఛానల్ ఏదీ లేదు, మొన్న రీసెంట్గా ఒకటి క్రియేట్ చేస్తున్నారు సేమ్ పేరు రన్ విత్ వినయ్ అని. అప్పటి వరకు ఇన్స్టా అయితే లేదు, ఓన్లీ యూట్యూబే ఫోకస్ చేస్తూ వచ్చినారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరిదైనా కానీ ఛానల్ ఎప్పుడు హైప్ వస్తుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది అనేది బాగా గుర్తుపెట్టుకుంది. డైలీ వీడియోలు పెట్టాలి ఛానల్లో, డైలీ ఏదో ఒక ఇంకోటి డైలీ వీడియోలు అప్లోడ్ చేయాలి. ఎవరైనా ఆ వీడియోల కింద కామెంట్లు ఇస్తే ఆ కామెంట్లకు మీరు రెస్పాన్స్ అవ్వాలి, ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వాలి. అప్పుడే మీ ఇన్స్టా ఛానల్ అనేది ఇంటరాక్టివ్ అవుతుంది జనాలకి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రన్ విత్ వినయ్ అనే వ్యక్తి ఏంటంటే ఎప్పుడూ వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ వీడియో చేస్తారు, అదే లాంగ్ వీడియోని షార్ట్ వీడియోగా చేసి మరీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటారు. అది తనకు ప్లస్ పాయింట్. అందుకు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబర్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి రన్ విత్ వినయ్, అదొకటి. నెక్స్ట్ ఇంకా చాలామంది అందరి గురించి చెప్పా.
ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళ పేరు ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్ మిస్ అయితే కింద పేరు రాయండి. అవునందు ఇంకొక లాస్ట్లో ఒక పర్సన్ గురించి వినయ్ వాళ్ళ ఫ్రెండే నాకు వాక్ విత్ రెడ్డియో ఏదో ఉంది ఫస్ట్ ఛానల్. వాక్ విత్ రెడ్డి అన్న ఛానల్ కానీ ఈరోజు ఉంటే ఆ అబ్బాయికి నాకు తెలిసి రన్ విత్ వినయ్ కూడా చాలా వ్యూస్లో తక్కువ వచ్చి ఉంటుంది. చెప్పాలంటే ఒక్కొక్క పండగ వీడియోనే 35,000 నుంచి 40,000 వరకు ఒక పండగ వీడియోలే లేస్తూ ఉన్నాయి. తక్కువ టైంలోనే మన ఛానల్ లాగా నాకు ఒక్క వీడియోతోనే మౌంటైన్ చేసిన అయిపోయింది. ఇక్కడ ఆ అబ్బాయి రెడ్డి అనే అబ్బాయికి ఏంటంటే 1 నెలకు 2 నెలలకి అనుకుంటా కంప్లీట్ అయిపోయింది, మౌంటైన్ చేసిన కంప్లీట్ అయిపోయింది. అట్లా తనకి అదుగు మంచి ఛానల్, కానీ అదుగు ఏదో రీజన్స్ వల్ల నాలాగే తనకి ఏదో రీజన్స్ వల్ల ఛానల్ ఎగిరిపోయింది. అది ఏదో కొన్ని సామెతలు ఉంటాయి కదా, దేవుడు ఎవరికైనా ఒకే ఛాన్స్ ఇస్తారని. అదేవిధంగా తనకిచ్చింది ఒక ఛాన్సే, నాకు ఇచ్చింది ఒక ఛాన్సే. ప్రతి ఒక్క చిన్న సమస్య వచ్చిన పండగల్లో ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ అవ్వండి. ఇది ఒకటే అందరిని కోరుకుంటూ ఈ వీడియో మాత్రం మన ట్రావెల్ విత్ హంటర్ అనే అబ్బాయికి అయితే ఈ వీడియో అంకితం. బికాస్ ఆఫ్ తను కష్టపడే విధానానికే హైలైట్. ఇంకోటి మర్చిపోయా, ఇంకో యూట్యూబర్ ఉన్నారు గుణ అని చెప్పి. ఆ అన్న పేరు గుణ, నాకు తెలిసి మన అందరికన్నా పెద్ద అన్న పేరు వచ్చి గుణ. తను మీకు చాలామందికి తక్కువ మందికి తెలుసునొచ్చు గుణ అనే పర్సన్. ఆ అన్న కూడా ఎలా అంటే తనకి ఫెసిలిటీస్ లేవు, కానీ ప్రతి ఒక్క పండగలోకి వస్తారు, ప్రతి ఒక్క పండగ వీడియోలు రికార్డ్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకో, డైలీ ఒక 5 వీడియోలు అప్లోడ్ చేయండి. ఈ ఒక లాంగ్ వీడియో ఒకటేనా అప్లోడ్ చేయండి. వారానికి ఒక 3 లాంగ్ వీడియోలు ఉండాలి మీ ఛానల్లో. షార్ట్ వీడియోలు అంటారా, ఒక 10 నుంచి 5 వీడియోలు ఖచ్చితంగా 2 రోజులు 3 రోజుల్లో అప్లోడ్ చేస్తూ ఉంటేనే మన ఛానల్ 10 మంది గుర్తుంటుంది. అదొకటి. ఇంకేదైనా ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వాలంటే జనాలకి ఒకటే చెప్తా, పండగలో ఏ తప్పు జరిగినా జనాలకు చూపించాలి, ఏ ఊర్లో ఎంత మంచి జరిగినా జనాలకు చూపించాలి. అలా చూపించే వ్యక్తులే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు, అలా చూపించే వ్యక్తులే ఒక యూట్యూబర్ అవుతారు. అంతేగాని ఏదో మనకి డబ్బులు వస్తున్నాయి కదా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసే డబ్బులు వస్తాయేమో అని ఒక ఆశపడి అక్కడ మన ఛానల్కి 2,000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఫస్ట్ నేను చేసే వీడియో తలపతి. చాలామంది ఎదురు చూస్తున్నారు, నాకు తెలుసు. తలపతి మీద వీడియో అయితే చేస్తున్నా. ఫస్ట్ నేను కంప్లీట్ చేసే వీడియో తలపతి, తర్వాత నెక్స్ట్ ఎవరిదైనా చేస్తా. ఈ వీడియో తర్వాత అంటే ఇప్పుడు ఎడిటర్ తేజ అని చెప్పి ఒక వీడియో తన మీదే చెయ్యాలి. ఎందుకనంటే ఇక్కడ ఎడిటర్ల కష్టం ఎంత ఉండేది అనేది కూడా చూపించాలి కదా. ఈరోజు మన యూట్యూబర్లో ఇన్స్టాగ్రామర్ల గురించి మాట్లాడుకుందాం, అదేవిధంగా ఎడిటర్ల గురించి కూడా మాట్లాడాలి. బాయ్.